విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం జాతి గొప్పతనం భవనాల్లో కాదు కళాకారుల్లో కనిపిస్తుందన్న పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం, పెట్టుబడులకు వస్తున్న పరిశ్రమలకి భూ కేటాయింపులపై చర్చ. దక్షిణ కొరియా సీఈఓలో యుఎన్ జుకోహోతో మంత్రి లోకేష్ భేటీ, ఆంధ్రప్రదేశ్లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు ఆహ్వానం. విశాఖ బోటు ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు, ప్రభుత్వం అండగా ఉంటుందని మత్స్యశాఖ కమిషనర్ హామీ. పోలవరంలో కల్లుగీత కార్మికులతో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్య. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో బాలామృతం కొత్త ప్లాంట్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో సమీక్ష నిర్వహించడంపై అభ్యంతరం. ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ, గల్లీలో కుస్తీ రాజకీయాలు, ఈట్ల రాజేంద్రపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు, మజ్లిస్ పార్టీ బీఎల్ఓలను బెదిరిస్తోందని ఆరోపణ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ కుట్రలు చేస్తోంది, సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం. సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్లో జగ్గారెడ్డి పుట్టినరోజు వేడుకలు, అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అభిమానులు. కర్నూలు జిల్లా ఆదోని శివాలయంలో అపచారం, దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు. విశాఖ డైరీ అక్రమాలపై హౌస్ కమిటీ విచారణ, నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీ కమిటీకి దృష్టి. శ్రీ సత్యసాయి జిల్లా ముదిరెడ్డిపల్లిలో హెడ్ మాస్టర్పై విద్యార్థిని ఆరోపణలు, ఆఫీసు గదికి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపణ. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆగని లూజ్ ఆయిల్ దందా, అక్రమంగా తరలిస్తుండగా రోడ్డుపై పడిపోయిన ఆయిల్ డబ్బాలు. అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ కుమార్పై ఫిర్యాదు, పవన్పై అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నేతల డిమాండ్. జగిత్యాల పికప్ పాయింట్ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు, లేబులింగ్ లేని ఆహార పదార్థాలు స్వాధీనం, షోకాజ్ నోటీసులు జారీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, పర్యావరణానికి తీవ్ర నష్టం, చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. హైదరాబాద్ మియాపూర్లో వీడిన మిస్సింగ్ కేసు, ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసినట్లు గుర్తింపు. మార్కాపురం జిల్లా అర్ధవీడి మండలం మిట్టమీదిపల్లిలో దారుణం, బ్యాట్తో కొడుకుపై తండ్రి దాడి చేయడంతో మృతి, తండ్రి ఆత్మహత్య. ఏలూరు జిల్లా మోతుగూడెంలో విషాదం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి. మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం, బిమ్టాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా ప్రధానం. సిరియా రాజధానిలోని జంట పేలుళ్ల కలకలం, ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్కు త్రుట్లో తప్పిన ప్రమాదం. వయనాడులో సొరంగం నిర్మాణ ప్రాంతంలో ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడి 2 మృతి, పలువురికి గాయాలు.